హాయ్ గాయ్స్! ఇవాళ వీడియోలో మనం జోలాపుట్ డ్యామ్‌ని అయితే వివరంగా చూసేద్దాం. ఈ డ్యామ్ ఒడిశా కోరాపుట్ జిల్లా జోలాపుట్ విలేజ్‌లో గోదావరి నదికి ఉపనది అయిన మాస్కన్ నదిపై ఆంధ్ర ఒరిస్సా బోర్డర్‌లో ఉంది. డ్యామ్ నిర్మాణం 1946లో ప్రారంభించడం జరిగింది. అయితే 1955, 1965 మధ్య కాలంలో అయితే కంప్లీట్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం పవర్ జనరేట్ చేయడం, అలానే అగ్రికల్చర్, ఇరిగేషన్. ఈ డ్యామ్ హైట్ అయితే 59 మీటర్స్, లాంగ్ అయితే 578 మీటర్స్. దీని యొక్క నిల్వ సామర్థ్యం 1138 మిలియన్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి డ్యామ్ నుంచి విడుదలయ్యే నీటిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. చుట్టూరా సీనిక్ ప్లేస్ ఉంది, చూడండి చాలా బాగుంటుంది. చుట్టూరా మౌంటైన్స్ తో పాటు రివర్, గ్రీనరీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే ఎంట్రన్స్ లో మనకు ఆంధ్ర డ్యామ్ ఉంటుంది, కొంచెం ముందుకెళ్ళగానే మనకు ఒడిశా డ్యామ్ అయితే ఉంటుంది. సో రెండు అన్నమాట. ఇక్కడ లోకలర్స్ ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం పైనుంచి 2 డ్యామ్స్ని దాటుకొని కిందనైతే చేరుకున్నాం. డ్యామ్ దిగువ భాగానైతే మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే డ్యామ్ కిందన మన కేవ్స్ అయితే ఉంటాయి. లోపలికి వెళ్తే అయితే గబ్బిలాలు అయితే కనిపిస్తాయి లోపల. ప్రెసెంట్ అయితే పవర్ సప్లై కట్ చేశారు కాబట్టి మనం కేవ్ లోపలికైతే వెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి ఒకే ఒక గేట్ అయితే తెరిచిపెట్టారు. ఇక్కడ కనిపిస్తున్న గేట్ గుండానే మనం కేవ్ లోపలికైతే ఎంటర్ అవ్వాలన్నమాట. బట్ ఇప్పుడు ఓపెన్ అయితే చేయలేదు. సో అది డ్యామ్ పై నుంచి మెట్ల మార్గం అన్నమాట. కిందకి దిగాలంటే స్టాప్ పర్మిట్ లేకుండా మనం కిందకైతే దిగలేం ఫ్రెండ్స్. తప్పనిసరిగా పర్మిట్ తీసుకున్నాకే మనం వెళ్ళాలి. డ్యామ్ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. బ్రిటిష్ కాలం నాటి కట్టడంలా కనిపిస్తుంది అనమాట. డ్యామ్ దిగువ భాగాన ఇంత దగ్గరగా చూడడం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. మాతో పాటు పర్మిట్ ఇచ్చిన సెక్యూరిటీ కూడా కిందకైతే వచ్చారు. ఫ్రెండ్స్, మీరు గమనించారా? బిల్డింగ్స్ దగ్గర మనకు తేనె పట్టు అయితే కనిపిస్తుంది, చూస్తున్నారా? తీసే హైట్ లో ఉంటే బాగున్ను. మంచి లొకేషన్ దగ్గర అయితే చేరుకున్నాం. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాటర్ చుట్టూ గ్రీనరీ, చెట్లు అవన్నీ కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. గలి తోడు సాగే బాణ వెన్నెల గట్టి తొడగులపై నిప్పుల చప్పుడు చెవులలో కనిపే చరణ. ఫోటోషూట్ తర్వాత మెయిన్ లొకేషన్ కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ లొకేషన్ అయితే అదృష్టం అనమాట. నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది చూడడానికి. చూస్తున్నారుగా, ఇదే మెయిన్ లొకేషన్ ఒడిశా డ్యామ్ అనమాట. ఇక్కడ నుంచి టోటల్ గా వ్యూ అయితే భలే ఉందన్నమాట. ఒకే గేట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. బట్ 1 గేట్ ఓపెన్ చేసినప్పటికీ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. అదే గేట్లన్నీ ఓపెన్ చేసి ఉంటే ఒక్కసారి ఊహించుకోండి ఫ్లో ఏ లెవెల్లో ఉంటుందో. అది పదును సువనన నీరజాల తరం గుండెల కోన గానల్ల నండి ఊపి చలమనన సిరి సిరి మూగలు మోగిన వేళ గుండె గుచ్చే మధుర తైగల ముత్యాల పందిళ్ళ లయలతో సాగిన పర్లి చూసారుగా ఫ్రెండ్స్, లొకేషన్ అయితే వావ్ అనిపించేలా ఉంది. డైరెక్ట్ గా ఒకసారి చూసారంటే మాత్రం అదృష్టం ఫ్రెండ్స్. బాగా నచ్చుద్ది మీ అందరికీ కూడా. మీరు ఒడిశా జోలాపుట్ వచ్చినట్లయితే ఒకసారి కల్ట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్టీగా. చివరిగా డ్యామ్ దాటుకుంటూ మా రిటర్న్ జర్నీ అయితే కొనసాగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీ అందరికి నచ్చింది కదా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.